వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు ఆమోదంకి సిద్ధమయ్యాయి. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా ప్రారంభం కానుంది. స్పీకర్ ఓం బిర్లా ఇందుకు 8 గంటల సమయం కేటాయించారు. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిన్న జరిగిన బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ముస్లింల హక్కులను లాక్కునేందుకే బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అవి ఆరోపిస్తుండగా అలాంటిదేమీ జరగదని, ముస్లింలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ విరుచుకుపడుతోంది. అయితే గత ఏడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుసార్లు సమావేశమైంది. ముస్లిం సంఘాలతో, ప్రముఖులతో చర్చించింది. జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది. ఇక టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలను బిల్లులో పొందుపరిచింది. ఈ నివేదికను ఇటీవల స్పీకర్కు సమర్పించింది. కొన్ని మార్పులతో సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇక వక్ఫ్ సవరణ బిల్లుపైన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్లైన్ అందిస్తారు. రాజిరెడ్డి, ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? ఈ రోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది. అదేవిధంగా మిత్రపక్షాలైనటువంటి ఎంపీలకు కూడా వివిధ రకాలైనటువంటి పార్టీలు, అది టీడీపీ అదేవిధంగా జేడీయూ కూడా విప్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డు బిల్లును పాస్ చేసుకోవాలనే దానిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఎవ్వరు కూడా ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అనేది కూడా విప్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈ యొక్క బిల్లు వీగిపోయేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అదేవిధంగా ఎన్డీ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా విప్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వక్ఫ్ బోర్డు అనేది పేద ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వక్ఫ్ బోర్డు వల్ల కావాలనే ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా ముస్లింలలో అపోహ సృష్టిస్తున్నారు. అలాంటి అపోహలను నమ్మకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వక్ఫ్ బోర్డు వల్ల, ఆ వక్ఫ్ బోర్డు చట్టం వల్ల ఎలాంటి ముస్లింలకు ఇబ్బంది కలగదనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా మొత్తానికి ఈ వక్ఫ్ బోర్డు పైన సంబంధించి పార్లమెంట్ లో మాట్లాడతాను. వక్ఫ్ బోర్డు వల్ల జరిగే సవరణ వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి, నష్టాలేంటి, ఈ యొక్క వక్ఫ్ చట్టం తేవడం వల్ల ముస్లింలకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తానని కూడా అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇది బిల్లు వీగిపోయే విధంగానే ప్రయత్నం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు కనుక పాస్ అయితే ముస్లింలకు నష్టం కలుగుతుంది అనేది కూడా అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వక్ఫ్ చట్టం పైన ముస్లింలకు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, వాటన్నిటినీ కూడా పార్లమెంట్ వేదికగా వివరించాలనేది కూడా ఇటు కాంగ్రెస్ చూస్తుంది. మొత్తానికి చూస్తున్నట్టయితే వక్ఫ్ సవరణ చట్టం వల్ల ఎవరికి ఇబ్బంది కాదు, వక్ఫ్ సవరణ వల్ల మైనార్టీలకు ఎలాంటి నష్టం కలగదు. మిగతా మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఒక వక్ఫ్ చట్టాన్ని తేవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిగతా మైనార్టీలు కూడా మద్దతు ఇస్తున్నారు. దీనికి ఎలాంటి నష్టం కలగదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఈ వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లును పాస్ చేసే విధంగా అందరూ మద్దతు ఇవ్వాలని నిన్న మీటింగ్ జరిగితే విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క మీటింగ్ కు హాజరు కాలేదు. మొత్తానికి చూసుకున్నట్టయితే వక్ఫ్ వక్ఫ్ బిల్లుకు సంబంధించి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని సవరణలు చేశారు. జేడీయూకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కొన్ని సవరణలు సూచించారు. ఆ పార్టీ తరఫున అటు టీడీపీ కానీ అటు జేడీయూ కానీ ఆ సవరణలు ఏవైతే ఉంటాయో ఆ సవరణలకు అనుగుణంగానే ఈ యొక్క వక్ఫ్ చట్టం బిల్లు ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. అటు జేడీయూ ఇటు టీడీపీ కూడా ఈ వక్ఫ్ చట్టం వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు, వక్ఫ్ సవరణ వల్ల ఎలాంటి నష్టం కలగదు అనేది కూడా
టీడీపీ జేడీయూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు ఈ బిల్లును ఎలాగైనా నెగ్గించుకోవాలి, వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ మిత్రపక్షాలు చూస్తుంటే ఇది బీజేపీ ప్రయత్నం చేయాలని ఓవైపు అపోజిషన్ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ రోజు దీనిపైన సుదీర్ఘంగా చర్చ ఉండే అవకాశం ఉంది. దాదాపు 8 గంటల పాటు ఈ లోక్సభలో ఈ యొక్క అంశం పైన చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ రోజు ఈ వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లు పైన ఒక స్పష్టత అయితే రానుంది. ప్రక్రియ రాజిరెడ్డి బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిన్న జరిగిన బీఐసీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి. మరి ఈ రోజు పార్లమెంట్లో విపక్షాలు ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది రాజిరెడ్డి? అంటే ఈ రోజు విపక్ష పార్టీలు మొదటి నుంచి ఇండి కూటమి పక్షాలు అయితే ఏవైతే ఉన్నాయో అది మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేయము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వమని చెప్తున్నారు. అయితే చూసుకున్నట్టయితే సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే బీజేపీ మిత్రపక్షాలకు సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో లోక్సభలో ఈ యొక్క బిల్లును, అదేవిధంగా రాజ్యసభలో కూడా సంఖ్య దృష్ట్యా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బిల్లును పాస్ చేసుకుంటాం అనేది కూడా ధీమాను కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది, బీజేపీ కూడా వ్యక్తం చేస్తుంది. అదే పరిస్థితిలో కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇవ్వము అనేది కూడా అటు విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి అయితే దీనిపైన ఓటింగ్ జరిగితే మొత్తానికి ఈ వక్ఫ్ సవరణ బిల్లు పైన ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలుపుతారు కాబట్టి ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది అనేది కూడా అటు అధికార పార్టీ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుపై ఏపీపీసీ చీఫ్ షర్మిలా ట్వీట్ చేశారు. కేంద్రం తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నట్లుగా విమర్శించారు. ముస్లిం మనోభావాలు దెబ్బతీయడమే మోడీ ఎజెండా అంటూ మండిపడ్డారు షర్మిలా. ఇక పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు రావడం అంటే ఇవాళ బ్లాక్ డే అని అభివర్ణించారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం 2024 పట్ల తీవ్ర దుమారం రేగుతుంది. దీనిపై మాజీ ఎంపీ కేశినేని నాని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రభుత్వ వాదన ప్రకారం ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల పరిపాలనను మెరుగుపరిచేందుకు, అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చారు. ముస్లింల మత వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అన్నారు. అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ను మరింత బలోపేతం చేయాలన్నారు కేశినేని నాని. ఇతర మతస్థులకు బదులుగా స్వతంత్ర ముస్లిం నిపుణులను బోర్డులో చేర్చడం మంచిదన్నారు. ఈ చట్టంపై ముస్లిం సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ముస్లిం సమాజంలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారాయన. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను చేర్చడం ఆమోదయోగ్యం కాదన్నారు కేశినేని నాని. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 6న జరగనున్న శ్రీరామనవమికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాములవారి కళ్యాణ వేడుకను కన్నులారా వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. షామియానాలు, పార్కింగ్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం జరగనున్న మిథిలా స్టేడియం నుంచి శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు.
దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఈ యొక్క ఏదైతే శ్రీరామనవమి మరియు పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు ముమ్మరంగా చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచల దేవాలయంలో అంటే ఆ దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి దేవాలయంలో ఈ యొక్క శ్రీరామనవమి అనేది అత్యంత వైభవపేతంగా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. దీనికి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ యొక్క శ్రీరామనవమికి సంబంధించినటువంటి కళ్యాణంలో పాల్గొంటారు. ఈ యొక్క కళ్యాణంలో పాల్గొంటే చాలా అదృష్టంగా భావించేటటువంటి తెలుగు వారు ఎందరో ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకుంటే ఏదైతే శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖున ఉన్న నేపథ్యంలో ఈ శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే మిథిలా స్టేడియంలో ఉన్నాం, మిథిలా స్టేడియానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క వచ్చినటువంటి భక్తుల యొక్క గ్యాలరీలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ పార్కింగ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడద్దంటూ కూడా బారికేడ్స్ అంటే విఐపి గ్యాలరీలు కావచ్చు, లేకపోతే సామాన్య భక్తులు చూడడానికి గ్యాలరీలు కావచ్చు, ఇవన్నీ కూడా మనము అంటే వీరు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మండపం ఉందో దీని నుంచే ఈ యొక్క శ్రీరామ అంటే కళ్యాణం అయితే జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క వేదికగానే ఈ యొక్క శ్రీరామ కనుల పండుగగా అందరూ కూడా భావించేటటువంటి కళ్యాణం అయితే ఈ యొక్క వేదిక మీద నుంచే జరుగుతుంది. ఇక్కడ నుంచే స్వామివారు కళ్యాణ అంటే స్వామివారు అదేవిధంగా వీరు అంటే కళ్యాణం నుంచి చూపిస్తారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణ మండపానికి సంబంధించి అంటే అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఈ యొక్క ఇది అంతా కూడా ఏకశిలగా నిర్మితమై ఉంది. అంటే ఇక్కడ నిర్మించినట్లుగా కూడా చూడవచ్చు. ఈ యొక్క ఏకశిలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శిల్పాలకు సంబంధించి అంటే అత్యంత ప్రత్యేకత కలిగినవి ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఏకశిలలోని అంటే రాయి కొన్ని అంటే ఏదైతే సింహం నోట్లో ఉన్నటువంటి రాయి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకతని సంతరించుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి కళ్యాణంలో వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇటు ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు జిల్లా అధికారులందరూ కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే గతంలో ఈ యొక్క ప్రసాదాల పరంగా కావచ్చు, లేకపోతే ఈ యొక్క వసతుల పరంగా భక్తులు పడినటువంటి ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత 3 సంవత్సరాల క్రితం అయితే భక్తులు ఇక్కడికి వచ్చిన వారు ఒక అంటే ఒక ఉత్సవాలకు వచ్చిన భక్తులకైతే ప్రసాదం అందకపోవడంతో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఆలయ ఈవోగా వచ్చినటువంటి రమాదేవి గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క కళ్యాణానికి వచ్చేటటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదంటూ కూడా ఈ యొక్క అంటే ప్రసాదం అందుబాటులో ఉంచుతున్నట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా కళ్యాణం టికెట్లు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చేటటువంటి దర్శన టికెట్లు అన్ని కూడా ఆన్లైన్ సేవల ద్వారా వీళ్ళు అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఇక్కడికి వస్తే వారికి అంటే దర్శనం ఈజీగా అయ్యేటట్టుగా కూడా చూస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కళ్యాణానికి వచ్చే భక్తులు అయితే అంటే ఏదైతే సామాన్య భక్తులు యొక్క వసతుల పరంగా అనేక ఇబ్బందులు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క సామాన్య భక్తులకు సంబంధించి వసతి ఏర్పాట్లు చూడటంలో అయితే ఇటు ఆలయ సిబ్బంది కావచ్చు, జిల్లా అధికారులు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా విఫలమవుతున్నారని కూడా చూడవచ్చు. అయితే ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నటువంటి భవనాలు అనేకం కూడా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఈసారి కూడా ఈ యొక్క వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క వసతుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ దీనిని ఇటు ఆలయ అధికారులు లేకపోతే జిల్లా అధికారులు ఏ విధంగా సమస్యని పరిష్కరిస్తారని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే సామాన్య భక్తులు మాత్రమే ఈ యొక్క వసతుల పరంగా మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా. ఎందుకంటే విఐపీలు మరి వివిఐపీలకు సంబంధించి ఇటు కాటేజ్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ లాడ్జెస్ లో వారు సేద తీరుతారు, లేకపోతే వారికి ఎటువంటి ఇబ్బంది అయితే తలెత్తే పరిస్థితి కూడా లేదు. సామాన్య భక్తుల పరంగానే ఇటు ఆలయ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు వసతులు మరియు ప్రసాదాల పరంగా దృష్టి సారించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈ యొక్క జిల్లా ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇటు అంటే జిల్లా అధికారులకు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా అంటే ఈ యొక్క శ్రీరామనవమికి వచ్చేటటువంటి భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటి నుంచి ఒక కార్యాచరణ కూడా వారు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా పార్కింగ్ సమస్య కావచ్చు, లేకపోతే వేరే ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా వారు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖున జరగబోయేటటువంటి శ్రీరామనవమికి ఏప్రిల్ 7వ తారీఖు జరుపుతున్నటువంటి శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నట్లయితే మనం చూడొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములపై రేవంత్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఐటీ పార్కులు ఇతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలకు ఎంతో విలువైన పర్యావరణాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. కంచె గచ్చిబౌలి భూ వివాదం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఏప్రిల్ 1న ప్రజలను ఫుల్స్ చేయడానికి ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది. 400 ఎకరాలపై హైకోర్టు తీర్పును తామే సాధించినట్టు డబ్బా కొట్టింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ కేసును పట్టించుకోవడం లేదని మంత్రులు దుష్ప్రచారం చేశారు. ఏమాత్రం ఆలోచించే వారికైనా ఈ వాదనలో పసలేదని ఎట్టే తెలిసిపోతుంది అన్నారు కేటీఆర్. బహుజన పోరాట యోధుడు, సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వై పాపన్నగౌడు వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘన నివాళి తెలిపారు. వారి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు చాటేలా ప్రతి ఏటా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. పాలనలో సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేసి వేలాది మంది దళిత బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. బహుజనుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి వారి అభ్యున్నతికి బీఆర్ఎస్ పాటుపడిందన్నారు హరీష్ రావు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పల్లెల గొంతు ఎండుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. పల్లెసీమలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కాలంతో సంబంధం లేకుండా తాగునీటి సమస్య వేధిస్తూనే ఉంటుంది. వేసవిలో కష్టాలు వేరే చెప్పక్కర్లేదు. ఇక భూగర్భ జలాలు ఇంకిపోయి పల్లె గొంతులు ఎండిపోతున్నాయి. గ్రామీణ నీటి సరఫరా అధికారులు వేసవి ప్రణాళిక తయారు చేసిన కార్యరూపం దాల్చడం లేదు. నీటి కష్టాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కర్నూలు జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. చెంతనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లభించడం లేదు. ఇప్పటికే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి కొరత వేధించడంతో పంట పొలాలు అన్నీ బీడువారి తీయడం నష్టం వాటిల్లింది. దీంతో పొలం పనులపై ఆధారపడిన జనాలంతా పొట్ట చేత పట్టుకుని రోడ్డు బాట పట్టారు. కొన్ని గ్రామాల్లో కనీసం తాగడానికి మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోష్నా సార్, మాకు 2 రోజులకి ఒకసారి నీళ్ళు వదిలేను సార్. మాకు వారంకి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. మాకు నీళ్ళు సరిపోవడం లేదు. మీరు 2 రోజులకి ఒకసారి ఇడిస్తే మాకు సరిపోతాయి. అందులో వచ్చి ఎండాకాలం కదా సార్, నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు 2 రోజులకి ఒకసారి ఇడిస్తే బాగుంటుంది. వారంకి ఒకసారి ఇడిస్తే మాకు కుదరదు సార్. మేము పండ్లు పోతుంటాము. పగలపూట ఇడిస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా సార్. మాకే కాదు, వీధిలో చాలా మంది ఆడపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది సార్. మీరు పొద్దున ఇడిస్తే మాకు బాగుంటుంది సార్. కందనవోలు జల కంఠాభరణంగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా దాహం తీరడం లేదు. ఎల్ఎల్సి, హంద్రినీవా కాలువలు ఉన్నా గ్రామాల్లో తాగునీటికి అల్లాడుతున్నారు. జిల్లాలో 76 గ్రామాల్లో అరకొర తాగునీటి వసతులే ఉన్నాయి. గ్రామాల్లో వారంలో 1-2 రోజులు కూడా నీటి సరఫరా చేయడం లేదు. వేసవి ఎండలు బలపడటంతో పాటు గ్రామాల్లో తాగునీటి సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో నీటి సమస్యలు మరింత జటిలమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు తెల్లవారుజామున 3 గంటలకే వదులుతుండే వాళ్ళు ఇప్పుడు ఒక వారం పైన అయిపోయింది. తెల్లవారుజామున 3 గంటలకు వదలడం లేదు. సాయంకాలము అని చెప్పినారు సార్. సాయంకాలం అంటే ఒక్కొక్క టైంలో కరెంటు గానీ ఉండదు. మళ్ళీ ఇప్పుడు మేము డ్యూటీలు పోయేవాళ్ళం. అలాంటప్పుడు డ్యూటీ చేసుకోవాలంటే నీళ్లు వదులుకోవాలంటే డ్యూటీనే చేసుకోవాలి. ఈ రెండిట్లో మీరే ఏదో ఒకటి పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్. పశ్చిమ ప్రాంతంలోని మెజార్టీ గ్రామాల దాహం తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అస్పరి మండలం ఆబ్జేకల్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో బోరు అద్దెకు తీసుకున్నారు. నెలన్నరగా అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేపట్టారు. ఆస్పరి మండలం తురవగల్ గ్రామంలో ఏప్రిల్ 1 నుంచి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆస్పరి మండలం జౌహారాపురం గ్రామంలో 1250 నివాసాలు, 7500 జనాభా ఉంది. గ్రామంలో నీటి పథకాలు ఉన్నా పనిచేయడం లేదు. ఆస్పరి, ఆలూరు నుంచి ఆటోలో వచ్చే మినరల్ వాటర్ ఒక బిందె 12 రూపాయల చొప్పున స్థానికులు కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. రోజుకు 4 బిందెల చొప్పున 48 రూపాయలు, నెలకు సుమారు 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక ట్యాంకర్ 1200కు కొనుగోలు చేస్తున్నారు.
భూగర్భ జలాలు అడుగంటడంతో జనం తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ఆస్పరి మండలం తొగలగల్లు, ములుగుందం, ఐనకల్లు, పుప్పాల దొడ్డి, చిన్న హోతేరు, జొహారాపురం తదితర గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. బాపురం జలాశయం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. వారం 10 రోజులకు ఒకసారి నీరు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనం ఎలా ఉంటుందో నీరు తెచ్చుకునేందుకు 2 చక్రాల బండి తప్పనిసరిగా మారింది. గ్రామంలో సుమారుగా 1550కి పైగా కుటుంబాలు తాగునీరు తెచ్చుకునేందుకు తోపుడు బండ్లు వినియోగిస్తున్నారు. నీళ్ళు సరిగ్గా రావడం లేదు సార్. మాకు 2 రోజులు కొద్దిగా ఇడిస్తే బాగుంటుంది. మళ్ళీ మొన్న అట్లా పొగలు ఇడిచినారు. ఈ రోజు పొగలు ఒకరికి వస్తే ఒకరికి రావు. అది తెల్లవారుజామున అయితే అందరికి బాగుంటుంది. మొదలు కారంపేటలో ఎగ్జామ్ నుంచి వదిలేదు ఇది. ఇప్పుడు పొగలు ఇడిస్తే ఎవరికి కావడం లేదు. మా నీళ్ళే రావు. ఎట్లా చేయాలి సార్? దీనికి మీరే పరిష్కారం చేసి ఏదో ఒకటి చేయండి సార్. 2 రోజులు కొద్దిగా ఇడిస్తే పశువులు ఉండవు. కారంపేటలో అంటే పశువులు గేరేది, అందుకని అంత టెన్షన్. 2 రోజులు కొద్దిగా ఇచ్చినా బంగారులకు అందరికీ అవుతాం సార్. ఎగ్జామ్ వదలాలి సార్. అట్లా వచ్చినా బాగుంది. ఉదయం అయితే చాలు మంత్రాలయం మండలంలోని చిలకలదోన గ్రామస్తులు బిందెలకు తాళ్లు కట్టుకుని ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు, ఆటోలపై గ్రామం చివరిలోని ట్యాంకుల వద్దకు నీటి కోసం పరుగులు పెడుతుంటారు. మంత్రాలయానికి 8 కిలోమీటర్ల దూరంలోని చిలకలదోన గ్రామంలో సుమారు 1500కు పైగా నివాస గృహాల్లో 2750 మంది జనాభా ఉన్నారు. రోజూ నీటి కోసం బిందెలు పట్టుకుని 3 గంటల పాటు నిరీక్షిస్తుంటారు. ఇలా నీటి కోసమే రోజు 300 రూపాయల కూలి వదులుకోవాల్సి వస్తుందని అక్కడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అప్పుడు అర్జమే కుళాయి వస్తుండే. ఇప్పుడు ఒక వారం అయింది సాయంత్రం ఇడుస్తున్నారు. మా చేనులకు పోయే వాళ్ళు. మాకు అర్జం ఇడిస్తే బాగుంటుంది కుళాయి అనుకుంటున్నాము. అప్పుడైతే బాగానే అర్జం ఇడుస్తుండ్రు. 3 గంటలకు లేసుకొని పట్టుకునేది మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మాసారి ఇడిచేదైతే వద్దు. మాకు దినమ్మర్స దినం నీళ్ళు రావాల్సిందే అండి. ఆలూరు నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు పట్టణంలో సుమారు 4000 నివాస గృహాలు ఉన్నాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంత ప్రజలు మంచినీటి కోసం ఏకంగా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బిందెడు నీటి కోసం వారంతా మహానీటి యజ్ఞమే చేయాల్సి వస్తుంది. కనీసం తాగడానికి నీళ్లు లేకపోవడంతో తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామంలోని ప్రజలంతా కలిసి ఖాళీ బిందెలను చేత పట్టుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా తమ గ్రామాల్లో మంచినీటి కొరత వేధిస్తున్నా ప్రభుత్వం గాని అధికారులు గాని తమ సమస్యను పరిష్కరించడం లేదని, ఇలాగైతే కూడు లేక కాదు నీళ్లు లేక మనుషులు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, వెంటనే నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.